దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్తులమని ఒప్పుకొండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కాకు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు మనకు యెహోవా మనకు సహాయం చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు నుండి పట్టబడిన పట్టణములను ఇశ్రాయేలుకు తిరిగి ఇచ్చెను. ఎక్కరు నుండి గాతు వరకున్న గ్రామములు వాటి పొలములను ఇశ్రాయేలు విడిపించిరి. చాలే, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడా, పగలంతా మీరు కాపాడినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎండ బారి నుండి తప్పించినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ నామ సంకీర్తనము చేసే కృప మాకిచ్చినందుకై స్తోత్రం నాయన.
విన్న శ్రోతలను దీవించి ఆశీర్వదించి నీ కృపా మహిమ కీర్తి కలిగించుకోమని వేడుకుంటున్నాం. చేరవచ్చిన ప్రజలందరికై స్తోత్రాలు. ఇంకా రావలసిన ప్రజలను తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీ మెల్లని స్వరం కొరకై కనిపెట్టుకున్నాం. మీ స్వరం మహాప్రభావం గలది. బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడడానికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. మన ఇద్దరం కలిసి మాట్లాడుతుండగా నీ బిడ్డల క్షేమం కలిగించి నీ కృపా మహిమ కీర్తి కలిగించుకోమని, ఈ కూడిక ద్వారా ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని, మీ చక్కని ఆత్మ నడుపుదల సహాయం అందించాలని, పరిశుద్ధాత్మ దేవుడా మీకే మహిమ తెచ్చుకోమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామంలో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధము జరగబోతుండగా, ఫిలిష్తీయులు యుద్ధానికి ముందుకు వస్తుండగా ఇశ్రాయేలు ప్రజలందరూ దైవజనుడైన సమూయేలు వద్దకు వచ్చి మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దని ఆయనను అడిగినారు. చూడండి, దేవుని వాక్యంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మీరు చూస్తే అలాగూ రాయబడి ఉంది. పడకుండా ఇశ్రాయేలు చేతిలో నుండి ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన అంటే ఏంది? చూడండి, 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనములో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో చూడండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మా కొరకు మీరు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. ప్రార్థన అంటే ఏంది? సహాయం. మీరు కూడా ప్రార్థన చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. చూడండి, ప్రార్థన అంటే తప్పించేది, సహాయము అని మనకు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా చూడండి, తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో మీరు చూస్తే అక్కడ ఒక సహోదరులారా చూడండి, మా కొరకు ప్రార్థన చేయుడి అంటే ఏమి? మాకు మీరు సహాయము చేయండి. ప్రార్థన అంటే ఏమి? సహాయం. ప్రార్థన ఏంటి? అపాయాన్ని తప్పించేది. చూడండి, మా కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. మరి హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో చూడండి, 13వ అధ్యాయంలో 18వ వచనం, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింప కోరుచు. చాలే. చూడండి, మా నిమిత్తము అపోస్తుడైన పౌలు గొప్ప భక్తుడు, 14 పత్రికలు కూడా రాసినవాడు. ఆయన కూడా మా నిమిత్తము ప్రార్థన చేయుడని అడుగుతున్నాడు. చూడండి, ప్రార్థన అనేది సహాయము, ఆపదను కూడా తప్పించేది.
అని కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ ఫిలిష్తీయులనే శత్రువులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తుంటే దైవజనుడైన సమూయేలు బహుగనుడని వ్రాయించినాడు. ఎందుకంటే సమూయేలు పుట్టుక కూడా ప్రార్థన ద్వారానే జరిగింది. హన్నా ప్రార్థనలో ఏడ్చుకుంటూ దైవజనుని దగ్గర ప్రార్థన చేస్తే నేను ఆయన అడిగి పొందుతానని అర్థం. సమూయేలు అంటే దేవుణ్ణి అడిగి పొందుతానని. చూడండి, కాబట్టి సమూయేలు కూడా ప్రార్థన ద్వారానే జన్మించినాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అప్పుడు సమూయేలు ప్రజలు ఏమడుగుతున్నారంటే, మా నిమిత్తము నీవు ప్రార్థన చేయుట మానవద్దు. చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటున్నారు, మా నిమిత్తము నీవు ప్రార్థన చేయుట మానవద్దు. చూడండి ఎంత బాగుందో, చూసినారండి. వాళ్ళు శత్రువును ఓడించాలంటే ఈయన ఏం చేయాలంట, మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దని బైబిల్లో దేవుడు వ్రాయించినాడు. పౌలు కూడా మా నిమిత్తము ప్రార్థన చేయుడు అన్నాడు. చూడండి, అవును, ప్రార్థన అనేది ఒక సహాయం అని బైబిల్లో మనం చూస్తున్నాం. మోషే కూడా తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, మరి ఎప్పుడు చెయ్యి ఎత్తుకొని ఉండాలంటే కష్టం కదా. అందుకని హూరు అహరోనులు వచ్చి ఒక బండ తెచ్చి ఆ బండ మీద మోషేను కూర్చోబెట్టి ఒకరు ఈ చేయిని ఆదుకున్నారు. అంటే నిలకడగా ఉన్నాయి చేతులు. నిలకడగా ఉంటే అమాలేకీయులను వారు సంపూర్ణంగా ఓడించినారు. అమాలేకీయులను చంపి వేసినారు. చూడండి, ఎప్పుడు ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు. కొలసై పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో అక్కడ కూడా ఈ మాటలే రాసినాడు. చూడండి, దేంట్లో నిలకడగా ఉండాలా? చూడండి, తిండిలో నిలకడగా ఉంటాం. చూడండి, ఊపిరి మనం పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, అది కూడా నిలకడగానే పని జరిగిపోతుంది. గుండె కూడా ఎడతెగక కొట్టుకుంటూనే ఉంది. చూడండి, అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రార్థన యందు ఏముండాలా? నిలకడగా ఉండండి. ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండకపోతే నువ్వు శత్రువు చేతిలో ఏమవుతావు? ఓడిపోతావు. చూడండి, అందుకనే ఆ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఆ దైవజనుడైన సమూయేలును మా నిమిత్తము నువ్వు ప్రార్థన చేయుట మానవద్దు. చూడండి, మరి దైవజనుడిని అడిగినారు. మరి దైవజను గుణం కూడా ఎలాగుందో మీరు చూడండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో మీరు చూస్తే ఒక మాట రాసినాడు. చూడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును. చూడండి, నా మట్టుకు వ్యక్తిగతంగా చెప్తున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడ నగుదును. చూడండి, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. చూడండి, ప్రార్థన చేసేవాడు పాపం చేస్తాడండి? చేయలేడు. ప్రార్థన ఆగిపోతేనే ఒక వ్యక్తి పాపములో పడతాడు. జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యాన్ని. ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో చూస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ కూడా ఒక మాట రాసినాడు. చూడండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలా? అయితే నువ్వేం చేయాలా? ఎడతెగక నీవు ప్రార్థన చెయ్యాలి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తే శత్రువును సంపూర్ణంగా ఓడిస్తావు. మోషే చేతులు బరువెక్కినప్పుడు ఒక పెద్ద రాయి తెచ్చి మోషేను ఆ బండ మీద కూర్చోబెట్టుకొని హూరు అహరోన్లు ఈదుకొక చెయ్యి ఆదొక చెయ్యి నిలకడగా పెట్టినప్పుడు ఈ అమాలేకీయులను వారు సంపూర్ణంగా జయించినారు. ఈ అమాలేకులు అంటే మన శరీరంలో నుంచి వచ్చే కోరికలు. ఈ కోరికలను చంపాలంటే నువ్వేం చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనలో ఆగిపోయినావంటే, మానుకుండడం మర్చిపోయినావంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్టే. ఏ రోజు నువ్వు ప్రార్థన ఆగిపోయిందో ఆ దినం నువ్వు పాపం చేసినట్టే. నువ్వు పాపం చేస్తే దేవుడు నీ మనవి వింటాడా? వినడు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనములో చూడండి. కీర్తన గ్రంథం నా హృదయములో, చూడండి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవునుగాక. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అందుకనే నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు. చూసినారండి ఎంత బాగా రాసినాడు. మరి ప్రార్థనలో ఎడతెగక ఉండమన్నాడా లేదా? ఉండాలి. అంటే ఇది ఆగిపోయే ప్రాసెస్ కాదు. నువ్వు అంట్లు దోముతా కూర్చో మనసులో ప్రార్థన చేయవచ్చు. చూడండి, బస్సులో నువ్వు ప్రయాణం చేస్తూ ఆత్మలో నువ్వు ప్రార్థన చేయవచ్చు. అది ఆగిపోకూడదు. అది ఆగిపోతే నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టము కలుగుతుందని బైబిల్లో రాసినాడు. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 1వ వచనములో మీరు చూస్తే నిదానంగా, వారు విసుకక, చూడండి, వారు విసుకక నిత్యం అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఈ ఉపమానము చెప్పినాడు. విసుకక, ఎడతెగక, మానక. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో కూడా మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాట రాసినాడు. చూడండి, నిరీక్షణ అని, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలా? పట్టుదల కలిగి ఉండండి. అప్పుడు నువ్వు జయ జీవితాన్ని జీవిస్తావు. సమూయేలు మంచి దైవజనుడు, బహుఘనుడని కూడా రాసినాడు. చూడండి, ఆయన ప్రార్థన చేస్తే ఈ ఫిలిష్తీయుల మీద దేవుడు ఉరుములు కురిపించి వారిని తారుమారు చేసి వారిని ఓడించేటట్టు చేసినాడా? చేయలేదా? చేసినాడు. చూడండి, దైవజనుడైన సమూయేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తుంటే దేవుడు ఉరుములు మెరుపులు కురిపించి, చూడండి, ఆ యొక్క ఫిలిష్తీయులను ఏం చేసినాడు? తారుమారు, ఏమంటారు దాన్ని? తారుమారు చూడండి చేసి దేవుడు వారిని ఓడించినాడు. శత్రువు మీద మనము జయం పొందాలంటే మనం ప్రార్థనలో పోరాడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి, ప్రార్థనలో పట్టుదల అవసరమా కాదా? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఏముండాలా? పట్టుదల కలిగి ఉండాలా. చూడండి, ఇప్పుడు మనము ఈ దైవజనుడైన సమూయేలు గురించి మనం ఒక మాట చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం ఒక మాట. 11వ వచనం 10వ వచనం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అంతటా యెహోవా
ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల ఎదుట ఓడిపోయిరి. అంటే ప్రార్థన చేస్తే, ప్రార్థనలో నిలకడగా ఉంటే, ప్రార్థనలో పట్టుదల ఉంటే, ప్రార్థనలో విసుకక ఉంటే ఏమవుతాము? శత్రువు మీద జయం పొందుతాం. సైతాను మాటలు మనం వినం, సైతాన్ని ఎదిరిస్తాం. అపవాదిని ఎదిరించండి. దానికి ముందేమన్నాడు? మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. అపవాదిని ఓడించాలన్నా, పారిపోయేటట్టు చేయాలన్నా నీ జీవితంలో ఏమిటికి ప్రథమ స్థానం ఉండాలా? ప్రార్థనకు ప్రథమ స్థానము ఉండాలి. చూస్తారండి, నీవు నేను కూడా ఎక్కువ సమయం దేనికి? ప్రార్థనకి ఇవ్వాలి. తెల్లవారుజామునే లేయాలి. తెల్లవారినాక ప్రార్థన చేస్తే దానికి విలువ తక్కువ అని బైబిల్లో రాసినాడు. 119వ కీర్తనలో మీరు చూస్తే ఒక మాట చూడండి. 119వ కీర్తన వచనం చెప్పు నాయనా. 147 కదా. తెల్లవారక మునిపే నేను మొర, తెల్లవారక మునిపే ప్రార్థన చేయాలా. చూడండి, సూర్యుడు రాకముందే మనం ప్రార్థనలో పోరాడాలి. యేసు ప్రభు కూడా మంచి ప్రార్థనాపరుడు. ఆయన మార్కు సువార్త 1:35లో మీరు చూస్తే యేసు ప్రభు ఎప్పుడు లేచినాడు? చూడండి, పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అచ్చట ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? తెల్లారినాకనా తెల్లవారకముందా? ఇంకా చాలా చీకటి. ఒక జాము చూడండి, 4వ జాము. అలాంటి ఆత్మీయ అనుభవము ఉండాలి. ఇంకొక మాట చూపిస్తా. ఎఫ్సి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనములో మీరు చూస్తే చూడండి. ఎఫ్సి పత్రిక ఆత్మ యందు ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును ఏం పట్టుదల? పూర్ణమైన పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయుచు. చూడండి, ఒక మనిషితో కొట్లాడితే మళ్ళీ ఆ మనిషితో మాట్లాడడానికి ఇష్టపడదు మనకు మనసు. చూడండి, బైబిల్ అట్లా చెప్పదు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయాలి. అప్పుడు నువ్వు శత్రువు మీద జయము పొందుతావని వ్రాసినాడు. ఇక్కడ మీరు 1 సమూయేలు గ్రంథంలో చూస్తే చూడండి, 12వ వచనం, 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి, ఎబినేజరు అంటే సహాయము. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి నీకు సహాయము వస్తుంది. చూడండి, మనం ప్రార్థన చేయకపోతే దేవుని దగ్గర నుంచి మనకు సహాయము రాదు. ఎబినేజర్ అంటే సహాయపు రాయి అని అర్థం. చూడండి, ఈలాగున ఫిలిష్తీయులు ఎట్లా అంటే సచ్చినారా? ఇప్పుడు పాలు పొంగుతుంటాయి, స్టవ్లో పెడితే పొంగుతాయా? పొంగవా? చెప్పండి. పొంగుతేటప్పుడు మనం నీళ్లు చల్లితే ఏమవుతాయి? పొంగు అనుగుతుందా లేదా?
అట్లా అనపబడినారు కానీ ఫిలిప్తీయులు సావలే. శత్రువు సావాలంటే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసేవానిగా ఉండాలి. చూడండి, ప్రార్థనకు ఎక్కువ సమయము కేటాయించాలి. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు, విసుకక ప్రార్థన చేయమంటున్నాడు, మానక ప్రార్థన చేయమంటున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయమంటున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే కానీ వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇయ్యలేదు, భూమి తన ఫలము ఇయ్యలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెనని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఏలియా నీలాంటి నాలాంటి మనిషా కాదా? మనలాంటి స్వభావం గల మనుషుడా కాదా? అతడు వర్షింపకుండా ఏం చేస్తాడు? ఆసక్తితో. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో మీరు చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి, అంటే ఆసక్తిని మించిన దాన్ని ఏమంటారు? అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా దేవుడు అద్భుతంగా పేతురును విడిపించినాడు, ప్రాణాపాయము తప్పించినాడు. ఎంతమంది? దాదాపు 120 మంది పైనే ప్రార్థన చేస్తున్నారు రాత్రంతా. చూడండి, అత్యాసక్తితో ప్రార్థన. ఆసక్తిని మించిన దాన్ని ఏమంటారు? అత్యాసక్తి అంటారు. మనం ప్రార్థనలో పోరాడే యుద్ధ పటిమను మనము కలిగి ఉండాలి. మీరు చూస్తారు ఒక మాట, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 10వ వచనములో మీరు చూస్తే పౌలు ఎట్లా? మేము మీ ముఖమును చూచి మన విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని ఎంతట? రాత్రింబగళ్ళు. చూడండి, రాత్రి నిద్రపోయే వాళ్ళు రాత్రి నిద్రపోతారు, మళ్ళీ పగులు నిద్రపోయే వాళ్ళు పగులు కూడా నిద్రపోతారు. రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. చూసినారండి, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసినాడు అపోస్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కూడా శ్రమ కలిగితే ఏం చేయాలన్నాడు? యాకోబు రాసిన పత్రికలో చూస్తారా మీరు? యాకోబు రాసిన పత్రికలో మీలో 4:13 చూడు. కాదు 5:13 చూడమ్మా. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇంకా మాట ఏమన్నాడు? మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘం పెద్దను పిలువనంపించి వారు ప్రభువు నామమును అతనికి నూనె వ్రాసి అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థత పరుస్తుంది. చూడండి, ప్రార్థనకి ఇంత బలం ఉందని నీకు తెలిసిందే? యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 16వ వచనం చదువు నాయన. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన. చూడండి, అనీతిమంతుల ప్రార్థనకు జవాబు ఉండదు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండడు. చూడండి, నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో నీకు తెలియదు.
చూసినారండి, యెహోషువ యుద్ధములో ఉన్నాడు. చూసారండి, ఒక్కటేసారి ప్రార్థన చేసినాడు, ప్రభువా సూర్యుడిని ఏం చేయాలంట, ఆగిపోమన్నాడు. చంద్రుడిని అయ్యా లోయలో నిలవడమన్నాడు. నిలబడినారా, నిలవలేదా? ఎంతసేపు? ఒక దినమంతా. ఎంత శ్రేష్టమైందో చూడండి. ప్రార్థనకి ఇంత బలం ఉందని మీరు ఎరిగినారా? మీరు ఎరిగితే ప్రార్థన చేసే అలవాట్లేకి మీకు వస్తారు. దేవుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని రాసినాడు. కాబట్టి ప్రార్థనలో పరమశక్తి ఉంది. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై అది బహుబలము గలదై ఉండునన్నాడు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చూడండి, 13వ వచనం చూడండి. 13 ఈలాగున ఫిలిష్తీయులు ఏమైనారు? యుద్ధం చేసేదానికి వారికి శక్తి లేదు. చూడండి, ఈలాగున ఫిలిష్తీయులు ఏమైనారు? ఎప్పుడు? ఆయన మానక ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పినాడు, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా, చూడండి, మానకుండా చేస్తున్నాడు. వాళ్ళు కూడా అడిగినారు, నువ్వు ప్రార్థన చేయటం మానవద్దన్నారు. చూడండి, ఈలాగున ఏమైనారు? అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక, అంటే తిరిగి రానికి బలము వారికి లేదు. చూడండి, ఆగిపోయిరి. చూడండి, శత్రువా. అందుకని దేవుడు ఏమన్నాడు? మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలా లేదా? ఏమిటితో ఎదిరించాలా? ప్రార్థన ద్వారా నువ్వు ఎదిరించాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా వాడిని ఎదిరించాలి. చూసినా ఉందే లేదండి? ఉంది. కాబట్టి ప్రార్థన చేసే కొద్దీ మన శత్రువు మన మీద వానికి విజయము దొరకదు. మన శరీర కోరికలను కూడా చంపుకునేది ఒక ప్రార్థన ద్వారానే. అందుకనే ఇశ్రాయేలు ఏమైనారు? ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఎంతకాలం? సమూయేలు బ్రతికినంత కాలం. అంటే సమూయేలు బ్రతికినంత కాలం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే ఆగిపోతే పాపము చేసిన వాడు నగుదును అన్నాడు కదండి. సమూయేలు బ్రతికినంత కాలం ఒక్క ప్రార్థనాపరుడు సంఘములో ఉంటే ఆ సంఘ కార్యక్రమాలు కూడా జయకరంగా జరుగుతాయి. ఏమన్నాడు? సమూయేలు బ్రతికినన్ని దినములన్నిటను యెహోవా హస్తం ఫిలిష్తీయులకు ఎట్లా ఉంది? విరోధంగా ఉంది. మరి మీరు ప్రార్థనకు మంచి స్థానం ఇస్తారా? ప్రార్థనలో పోరాడతారా? ప్రార్థనలో యుద్ధ పటిమ కనపరుస్తారా? దివారాత్రాలు ప్రార్థన చేస్తారా? ఎడతేక ప్రార్థన చేస్తారా? విసుకక ప్రార్థన చేస్తారా? మానక ప్రార్థిస్తారా? ప్రార్థనలో పట్టుదల, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేస్తారా? చూడండి ఎంత బాగుందో ఈ అంశం, ఎంత మంచి అంశమో. నీ మోకాళ్ళ అనుభవం నువ్వు చూసుకో, నీ మోకాళ్ళు ఒకసారి చూసుకో. చూడండి, అందుకనే బైబిల్ చెప్తున్నాడు, సమూయేలు బ్రతికినంత కాలము ఏమైనారు? సమూయేలు బ్రతికినంత కాలము యెహోవా హస్తము శత్రువుగా ఉన్నాడు దేవుడు. చూసినారంటే ఎంత గొప్ప సంగతి. అదే మనం నిర్లక్ష్యం చేస్తాం. అదే మనం ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నాం. దాంట్లో పట్టుదల ఉండదు. కొలస్సీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే
ఎఫఫ్రా అనేవాడు ఉన్నాడు. చూడండి ఎలాగుండాడో. కొలసైలకు రాసిన పత్రికలో అతని గురించి ఒక మాట రాసినాడు. నేర్చుకుంటురి, ఇక్కడ ఉంది చూడు, 4వ అధ్యాయం 13వ వచనములో ఉంది. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హ్యోరా వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. చూడు మీ కొరకు. ఇక్కడ మీరు మర్చిపోయినారు. 12 బాగా చదువుదాం. క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు శుభములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం, యుద్ధములో ఉన్నట్టు అతడు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు మీ కొరకు. చూసినారండి? మరి మనకట్టడి ఆధ్యాత్మిక జీవితం ఉందా? ప్రార్థనకు నువ్వు సమయం ఇస్తున్నావా? మోకాళ్ళ అనుభవం ఉందా? యేసు ప్రభు లెక్క తెల్లవారుజామున ఇంకా చాలా చీకటి ఉండగానే లేస్తున్నావా? కొండకు పోయి నిద్రపోయినాడండి ఆయన. చూడు, చాలా జాగ్రత్తగా జ్ఞానం చేసుకోండి. నీ ఆధ్యాత్మిక జీవితం బాగుందా బాగలేదా? ప్రార్థనకు సమయం ఉందా లేదా? ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు. లోపలికి పోయి ప్రార్థన చేసుకొని పోతున్నామంటున్నారు. ఎంతసేపు అంటే పలకరు. అది ప్రార్థన కాదు. ఒక్క గడియ కూడా నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా అన్నాడు శిష్యులతో యేసు ప్రభు గెత్సెమనే తోటలో. గడియ అంటే ఎంత? గంట. ఒక గంటన ప్రార్థన చేయలేవా? ఒక గంట అయినా మోకాళ్ళు ఉండలేవా? ఒక గంట దేవునితో సహవాసం చేయలేవా ప్రార్థనలో? చూడండి, ఒక్క గంట దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా బతకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఉందా లేదండి? సమయాన్ని నువ్వేం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకో. నువ్వు ప్రార్థనలో పోరాడితే నీ ముందర శత్రువులు నిలవనేరరు. చూడండి, పేతురుకు, యోహానుకు, యాకోబుకు వాళ్ళకి ఏం చెప్పారంటే సంఘములో స్తంభముల వంటి వారు అన్నాడు. ఇలాంటి వారు వాళ్ళు సంఘములో స్తంభముల వంటి వారంటే భారము భరించేవారు, ప్రార్థనా యోధులు. నీకు అలాంటి మనస్సు ఉందా? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? 3 మారు ప్రార్థన చేసినాడు. ఆయన చెమట ఎట్లా మారింది? రక్త బిందువులుగా మారింది. చెమట రక్త బిందువులు మారితే మనిషి బ్రతకడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టి ఆయన బ్రతికినాడు. మనము కూడా మోకాళ్ళ మీద పోరాడే యుద్ధ పటిమను మనం కనపరచాలి. నీ కుటుంబం కొరకు, నీ బంధువర్గం కొరకు, నీ ఇంటి వారి కొరకు మనం ప్రార్థన చేయడం మానకూడదు. చూసినారండి, సమూయేలు బ్రతికినంత కాలము ఫిలిష్తీయులు మళ్ళా ముందుకు వచ్చినారండి. అనపబడినారని రాసినాడా లేదా? చచ్చిపోయినాడని రాసినాడా? సావనా? చూడండి, నువ్వు ప్రార్థన ఆగిపోతే వాళ్ళ మళ్ళా లేచి కూర్చుంటారు. అనపబడినారు. చూడండి, అయితే నువ్వు ప్రార్థనలో ఆగిపోతే మళ్ళా శత్రువుకు బలము వస్తుంది. జాగ్రత్తగా నువ్వు ప్రార్థనలకు శ్రద్ధ చూపాలంటాడు. యేసు ప్రభు జీవితం ఎంత శ్రేష్టమో, దైవజనుడైన సమూయేలు కూడా మంచి ప్రార్థనాపరుడా కాదా? ప్రార్థనాపరుడు. అతడు బ్రతికినంత కాలం ఫిలిష్తీయులు ముందుకు రాలే. ఆయన చచ్చిపోయినాక వచ్చినారా లేదా? వచ్చినారు. కాబట్టి మానక ప్రార్థించాల. మా నిమిత్తము ప్రార్థన చేయటం నువ్వు మానవద్దని దైవజనుడైన సమూయేలుకు చెప్తే ఆయన సర్వాంగ బలి అర్పించి
ప్రార్థన చేస్తే దేవుడు ఉరుములు మెరుపులు పంపి తారుమారు చేసి వారిని ఓడించినాడా లేదా? ఓడించినాడు. ఈలాగున అనుపబడిన వారే అన్నాడు. చూసినారా? చూడండి, దైవజనుడు సమూయేలు బ్రతికినంత కాలం ఒక్క అడుగు ముందుకు రాలే. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో ఓడిపోతావో, ఎప్పుడు ప్రార్థనలో గెలవలేవో, ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో నీకు సహాయం దేవుని దగ్గర నుంచి రాదు. కాబట్టి రక్షించబడిన వారు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాలి. చూడండి, భక్తులందరూ కూడా ప్రార్థనా పరులే. చూడండి, మన ప్రకటన గ్రంథం రాసిన యోహాను పద్మాసు ద్వీపానికి పంపినారు. చుట్టంతా నీళ్లు ఉంటాయి, ఒక కొండ మాత్రమే దివి, అది దాన్ని దివి అంటారు. ఆయన ఎందుకు పంపినారంటే కాలే నూనెలో ఈ దైవజనుడైన యోహాను నూనెలో వేస్తే నూనె అతనికి ఏ హానియు చేయలే. షడ్రక్ మెషద్ అబేద్నెగోలకు అగ్నిగుండములు వేస్తే అగ్ని హాని చేసిందా? వాళ్ళ తల వెంట్రుకలన్నా కాలినాయా? అగ్నివాసనను అంటిందా? చాయలే. సింహముల గుహలో దొబ్బినారు, బలవంతంగా దొబ్బితే సింహాలు తిన్నాయండి? సింహముల నోళ్ళు దేవుడు మూయించనని రాసినాడు. చూసినారా? ఇప్పుడైనా మార్పు చెందండి. మీ అక్కర్ల కొరకు మనుషులను అడగాకండి, మీరు దేవుణ్ణి అడగండి. దేవునితో ప్రార్థనలో పోరాడండి, యుద్ధ పటిమ కనపరచండి. చూసినారా? ఎఫ్రా యుద్ధములో పోరాడినట్టు ఆ కొలసై సంఘము కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడని రాసినాడు. మీరు కూడా మన మీటింగులు రేపు ఒక్కరోజే మనకు అడ్డం. శుక్రవారం ఉదయం 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మీటింగులను మనం జయకరంగా జరిపించాలంటే చూడండి, మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోవాలి. వచ్చే దైవజనులు ఆత్మపూర్ణులుగా చేయబడాలి. వారి మాటలు మనల్ని బలపరచాలి, వారి మాటలు మనకు ప్రోత్సాహం చేయాలి, పురికొల్పు తీసుకురావాలి, ఉజ్జీవాన్ని తీసుకురావాలంటే నీవు నేను ప్రార్థించే వారిగా ఉండాలి. ఎండలు అధికంగానే అయినా దేవునికి పోతే 2 రోజుల నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినాయి. దేవునికి స్తోత్రం. ఎండలు కూడా తగ్గియమని అడుగు. యేసుప్రభుడు ఏమంటారు? నీకేం కావాలని అడగయా. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 14వ వచనములో చూడండి. యోహాను రాసిన సువార్త ఏనైనా యోహాను సువార్త, మీరు నా నామం నన్ను ఏమి అడిగినా చేస్తాను లేదా? అక్కడనే ఉంది చూడు. ఇక్కడ మహింపరచబడినట్లు దాన్ని వచనం చెప్పమ్మా. 15, 14, 13. చూడండి, యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుతారో దాన్ని చేస్తానన్నాడా చేయనన్నాడా? మళ్ళీ చదువు ఆ మాట. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు నేను దాన్ని చేస్తా. నువ్వు ఏం కావాలో అడుగు. ఇట్లా చెప్పే దేవుడు ఎక్కడా లేడు. చూడండి, తన కుమారుని మహిమార్థము చేస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును, చెప్పండి, అడుగు ప్రతివాడును పొందును. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. మన దేవుడు ధారాళంగా ఇస్తాడా ఇయ్యడా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగలనా? ఆయన ఎవరిని గద్దింపక
అందరికీ ఎట్టిస్తాడు? ధారాళంగా ఇచ్చే దేవుడు. ఎంత మంచి దేవుడో చూడండి. ధారాళంగా. మేము ఎప్పుడన్నా క్యాంప్ పోతే అమ్మ కొంచెం నీళ్ళు అంటే, నీళ్ళు ఎందుకు సార్, మజ్జిగ తాగు, మజ్జిగ తాగినా కొంచెం భోంచేయి సార్, మీరు ఎండకు వచ్చినారంట. అది ధారాళం అంటాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని తర్వాత అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ఎట్టిస్తాడు? ధారాళంగా ఇచ్చే తండ్రి. మరి ప్రార్థనలో పట్టుదల ఉందా? పూర్ణమైన పట్టుదలతో చేస్తున్నావా? విసుకక ప్రార్థన చేస్తున్నావా? ఎడతేక ప్రార్థన చేస్తున్నావా? నిరీక్షణ గలవారై, సంతోషిస్తూ, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల ఉందా? ఒకసారి అగ్రప్ప గారు ఫాక్స్ దొర గారికి వచ్చినాడు. ఇంట్లో పిల్లలు పచ్చు. ఆ దినాలు కఠినమైన దినాలు చూడండి. ఆ ఫాక్స్ గారి దగ్గరికి వస్తే ఆయన అంతస్తులో మేడ మీద ప్రార్థన చేసుకుంటూ పుస్తకాలు క్రైస్తవ నిరీక్షణ రాస్తుంటాడు. భార్యకి చెప్తాడు, నేను పిలిస్తేనే రావాలా, పిలవకుండా నువ్వు కూడా రాకూడదు అన్నాడు. చూడండి, ఈయన అగ్రప్ప గారు పోయినారు. భార్యను చూసి వందనాలమ్మ అంటే, అమ్మ అయ్యగారు ఉండాలంటే, నాయన ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటుండు, రాస్తున్నాడు క్రైస్తవ నిరీక్షణకు, నన్ను కూడా పోనీకి అధికారం లేకుండా చెప్పినాడు ముందుగానే. ఇట్లా 2-3 సార్లు ఆయన వచ్చినాడు. ఇంకా ఆయన దిగి రాలే. 4వసారి వచ్చేకల్లా దిగి వచ్చినాడు. భార్య చెప్పింది, అగ్రప్ప గారు ఏమో 3-4 సార్లు వచ్చినాడు అయ్యగారంటే, అట్లనా ఆయన. ఇంత లోపల ఆయన కూడా అగ్రప్ప గారు కనబడితే ఇట్ట కొంచెం అనుకుంటా, దొరగారు ఒక 10 రూపాయలు ఇవ్వండి, పిల్లలు పచ్చున్నారన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ తెల్లోని దగ్గర డబ్బులు ఉన్నాయని వచ్చినావు కదా, ఈ 3 గంటలు ఈ 2 గంటలు నువ్వు ప్రార్థన చేసింటే ఈ 10 రూపాయల కాగితం నీ దగ్గరికి నడిచి వచ్చేది. ఎట్టొస్తుందంట? ఈ 10 రూపాయల కాగితం నడిచి నీ ఇంటికి వచ్చేది. సిగ్గు తప్పినావు, నువ్వు ప్రార్థన చేయకుండా సిగ్గు తప్పినావని ఆ 10 రూపాయల కాగితాన్ని తూపరిచి, అంటే పాఠం నేర్పించడానికి ప్రార్థన చేసుకోవాలని తూపరిచి ఇస్తే కూడా పిల్లలు పచ్చుండారు కాబట్టి తీసుకున్నాడు. చూసినారండి, ఆ 10 రూపాయలు నడిచి రావాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థనలో సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. నీకేం కావాలనో ప్రార్థనలో ప్రభు అడగమంటున్నాడు. అడుగుడి మీకు, వెదుకుడి మీకు, తట్టుడి మీకు, అడుగు ప్రతివాడును ఏముంది పొందును. చూసినారండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత ఉత్తముడు. అడుగు వారికి అందరికి ఇస్తాడా? ఇయ్యడండి, ఇస్తాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం, నువ్వు బ్రతికున్నంతకాలం శత్రువులు నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయుట మానకూడదు. ప్రార్థన చేయటంలో విసుగు పడకూడదు. ఎడతేక ప్రార్థన చేయండి, పట్టుదలతో చేయండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయండి. కాబట్టి ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఎరగండి. దేవునితో మీరు ప్రార్థనలో పోరాడమంటున్నాడు. ఎఫ్రా ప్రార్థనలో ఆ కొలసై సంఘస్థుల యొక్క భవిష్యత్తు కొరకు, వారి ఆత్మీయత కొరకు పోరాటంలో యుద్ధ పోరాటంలో ఉన్నాడు. పౌలు కూడా రాత్రి పగలు ప్రార్థన చేసినాడా లేదా? మనం కూడా చేయాలా? దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో, ఈ సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకై స్తోత్రం. ప్రార్థనలో ఉన్న పరమశక్తిని మాకు బయలుపరిచావు తండ్రి. నాయనా, నువ్వు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించే దేవుడమైనందుకై స్తోత్రం. అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యకరాలు, వింతైన కార్యములు చేస్తావు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల కనపడేటట్టు చేశావు తండ్రి. యోర్దాన్ నది గట్లు పొర్లి పారుతుంటే ఏకరాశిగా నిలబడమంటే నిలబడింది ప్రభా.
మీకు స్తోత్రాలు నాయన. పరలోకపు మన్నా కురిపిస్తున్నావు తండ్రి. దేవదూతల ఆహారం వారికి ఇచ్చావు. బండలో నుంచి సముద్రం అంతా నీరిచ్చావు నాయన. మాంసం కావాలని గొనుక్కుంటుంటే పూరీలను వారి ఇంటి ముందనే దింపజేసిన తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రార్థన లేమి నుండి తప్పించు. ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించే భాగ్యం నీ బిడ్డలకు నాకు దయచేయండి. ప్రార్థనలో పోరాడే యుద్ధ పటిమ మాకు అనుగ్రహించాలని, ఓర్పు సహనముతో ప్రార్థన చేసేది నేర్పించి, మేము ఉన్నతమైన శిఖరాలు ఎక్కుటకు, శత్రువును అనుపబడేదానికి, శత్రువు మా దగ్గరికి రాకుండా ఉండేదానికి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుటకు నీ బిడ్డలకు నాకు నేర్పించమని యేసు ప్రభు నామములో దీన మనస్సుతో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. ఇంతటితో కూడిక ముగిసింది. మీకందరికీ నా ప్రేమ వందనాలు. మనకు శుక్రవారం ఉదయం 10 గంటలకే కూడిక ప్రారంభమవుతాయి. మనం పరిచర్య కూడా నమ్మకంగా చేయాలా. మీరందరూ ప్రార్థన ద్వారా సహకరించి ఆ సభలు జయప్రదంగా జరిగించి ఆత్మలు రక్షించబడి బాప్తిసం పొందేదానికి మీ ప్రార్థన సహాయం అందించమని యేసు ప్రభు నామములో మనవి చేసుకుంటున్నాం. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ మా ప్రేమ వందనములు.